హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి స్పిరిట్ మూవీ దాని తాలూకా స్టోరీ ఏకంగా ఆన్లైన్లోకి వచ్చేసింది. సో చాలామంది జర్నలిస్టుల దగ్గర ఉంది అని చెప్పి రీసెంట్గా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. నిజమే. ఏం జరిగిందంటే యాక్చువల్గా దీపికా పదుకొనె తీసుకొచ్చి ఒక 2 రోజులు ఆవిడ షూటింగ్లో వచ్చింది, పార్టిసిపేట్ చేసింది, కొన్ని సీన్లు కూడా షూట్ చేశారనమాట. బట్ స్టిల్ ఎక్కడో మన సందీప్ రెడ్డి వంగకి ఆవిడ వర్కింగ్ స్టైల్ అంతగా నచ్చలేదన్నమాట. ఎక్కడో మైనస్ కనిపించింది. సో రెస్పెక్ట్ఫుల్గా చెప్పేశారు, ఇలా నేను అనుకున్నది ఒకటి, సో అంతగా అవుట్పుట్ బాగోట్లేదు అని చెప్పి ఆవిడ మానేసి వేరే హీరోయిన్కి వెళ్ళారు. అదంతా తెలిసిన న్యూసే. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆవిడ సెట్స్లోకి రావడానికి ముందు, షూటింగ్లోకి రావడానికి ముందు మన వంగ అయితే కొంత స్టోరీ అయితే చెప్పారు ఆవిడకి. సో ఇట్లా ఉంటుంది, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, స్టోరీ ఇలా ఉంటుంది అని చెప్పి. అయితే చెప్పిన తర్వాత ఆ స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఆన్లైన్లో సర్క్యులేట్ అవ్వడం చూశాడంట వంగ. సో అంటే ఇంత ఫాస్ట్గా ఎలా సర్క్యులేట్ అయింది, అసలు ఎవరికి చెప్పాను నేను స్టోరీ అని వెరిఫై చేసుకుంటే దీపికా పదుకొనె. అయితే తనను తీసేశారు, సినిమాలో వర్క్ చేయనివ్వలేదు, తనని రిజెక్ట్ చేశారు. ఆ కారణంతోనే, ఆ గ్రెడ్జ్తోనే సినిమా స్టోరీని ఆన్లైన్లో లీక్ చేసిందని చెప్పి ఈ మధ్యన అయితే రూమర్స్ వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ట్వీట్ అయితే వేశాడు. సో ఈసారి ఏం చేస్తారంటే సందీప్ రెడ్డి వంగ కూడా ట్వీట్ అయితే వేశారు. ఎవరైతే లీక్ చేశారో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సో మీకు సినిమా తీయడం తెలియదు, చూడడం రాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా తెలియదు. బట్ ఒక 2 లైన్లు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈసారి లీక్ చేసేది ఏదో ఫుల్గా చేయండి, సో మీకు ఏం కావాలంటే అది లీక్ చేయండి, ఐ డోంట్ కేర్, నేను అసలు పట్టించుకోను, అవేం చేయలేవు స్టోరీని అని చెప్పి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే వేసాడు అనమాట. అంటే లీక్ చేయొద్దు, స్ప్రెడ్ చేయొద్దు అని ఎవరైనా పెడతారు జనరల్గా. బట్ ఎక్కడేంటంటే ఏదైనా మెంటలోడు కదా, అసలు అవేం పెట్టించుకోవద్దు, మీరు ఏం కావాలంటే చేసుకోండి, నేను ఇదే స్టోరీని తీస్తాను, మీకు ఏం కావాలంటే అది లీక్ చేసుకోండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇచ్చాడు అనమాట. సో అంటే చాలా రేర్ డైరెక్టర్స్, అంటే అంతే కదా, ఇప్పుడు ఎంతో పెద్ద అన్యాయం జరిగింది సందీప్ రెడ్డికి. సో అనుకున్న స్టోరీ, ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసిన స్టోరీని సడన్గా ఇలా బయట పెట్టేస్తే ఏ డైరెక్టర్ని హర్ట్ అవుతాడు. సో ఇంక మిగతా డైరెక్టర్స్ అయితే ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేయడాలు ఇలాంటివన్నీ చేస్తారు. బట్ వంగ ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. సో ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి సీరియస్గా తీసుకోలేదు, ఒక ట్వీట్తో వదిలేసాడు అనమాట. హౌఎవర్ స్టోరీ లీక్ అయినా సరే, ఏం జరిగినా సరే సేమ్ స్టోరీతోనే వెళ్తాడు, స్టోరీలో ఎలాంటి మార్పులు ఉండవు. సో కొంతమంది అన్నారు మళ్ళీ తృప్తి దిమ్రి ఎందుకు, సో తీసిన 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్, యానిమల్ సినిమాల్లో కూడా ఫుల్ బోల్డ్ సీన్స్కి తప్ప దేనికి పనికి రాలేదు, చాలా వరకు అంటున్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. బట్ అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ. మనకు అసలు విజయ్ దేవరకొండ అంటే తెలీదు, బట్ అలాంటి హీరోని పెట్టి ఆల్ టైమ్ హిట్ కొట్టాడు అనమాట. డైరెక్టర్ దగ్గర కంటెంట్ ఉంటే ఎవరికి భయపడ్డు, ఎవరికి ఇంక తక్కువ పెట్టుకోండి అనమాట. సో కంటెంటే మెయిన్. సో అంతకు తోడు పెద్ద పర్వతం ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి ఇంక వెనకడుగేసే ప్రసక్తే లేదనమాట. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్.